హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశ్ అండ్ లాస్యా వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమ్నైల్ చూసారు కదండి. మనం ఈరోజు కేంద్రీయ విద్యాలయ్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఫస్ట్ క్లాస్ నుంచి 12th వరకు మనం ఇంట్లోనే మన ఫోన్లోనే టెక్స్ట్ బుక్స్ అనేవి చాలా ఈజీ వేలో డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఫుల్ క్లారిటీగా కూడా ఉంటాయి. ఆ ప్రాసెస్ అనేది ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. మీకు తెలుసా అసలు ఈ టెక్స్ట్ బుక్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చని? తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను, వినండి. ముందుగా మనం గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనము ఎన్సీఈఆర్టీ అని మనం టైప్ చేయాలి. అప్పుడు మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. దీన్ని బుక్ మార్క్ పెట్టుకోండి. మనకి ఎప్పటికైనా యూజ్ అవుతుంది. పిల్లలకి 10th వరకైనా మనకి చక్కగా యూజ్ అవుతుంది. మీకు ఈ లింక్ కావాలంటే నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తానండి. ఇక్కడ మనం క్లాస్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సబ్జెక్ట్ తెలుగు, హిందీ అయితే హిందీ, మ్యాథమెటిక్స్ అయితే మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. ఇక్కడ నేను ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్నానండి. టెక్స్ట్ బుక్ నేమ్ కూడా వచ్చింది. ఆ టెక్స్ట్ బుక్ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకొని గో అనేది క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుందండి. చూసారు కదా, చాప్టర్ 9 చాప్టర్స్ అనేవి ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా ఉంటుంది టెక్స్ట్ బుక్ పైన కవర్ అనేది. సో మనం ఇప్పుడు చాప్టర్ 1 అనేది ఓపెన్ చేసి చూద్దామండి. దాని దగ్గర మనం క్లిక్ చేసి ఓపెన్ దగ్గర మనం క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఓపెన్ అని మరలా క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ బుక్ అనేది చక్కగా ఓపెన్ అయిపోద్దండి. టెక్స్ట్ బుక్లో చాప్టర్ 1 వరకే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. అది ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, చూసారు కదా, మై ఫ్యామిలీ అండ్ మీ క్లాస్ ఫస్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనమాట. ఇది చాలా ఫుల్ క్లారిటీతో ఉంటుందండి. ఎంతో నీట్గా ఉంటాయి. మనకి ఇది కావాలంటే కలర్ ప్రింట్అవుట్ కూడా మన ఇంట్లో ఉంటే కలర్ ప్రింట్అవుట్ కూడా తీయించుకొని స్పైరల్ బైండింగ్ చేసుకొని స్కూల్కి ఇదైనా వాడుకోవచ్చండి. మా దగ్గరే బుక్స్ కొనాలి, మా దగ్గరే చేయాలని ఏముండదు. నేను నా ముందు వీడియో చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది. ఈ విధంగా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అనేది డౌన్లోడ్ అయిందండి. ఇలా ఉంది. నెక్స్ట్ మనం మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ అనేది డౌన్లోడ్ చేసి చూద్దామండి. ఎప్పట్లాగానే సెలెక్ట్ క్లాస్ దగ్గర క్లాస్ 1 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మ్యాథమెటిక్స్ని టిక్ చేయాలన్నమాట. తర్వాత బుక్ టైటిల్ వచ్చేసి మ్యాథమెటిక్స్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనం జాయ్ఫుల్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత గో అనేది క్లిక్ చేస్తే చాప్టర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్లాస్కి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి చూడండి. చాప్టర్స్ అనేవి 14 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దాన్ని మనం ఒక్కొక్క చాప్టర్ని ఓపెన్ చేసి చూద్దాము. దాన్ని క్లిక్ చేసి ఓపెన్ అని క్లిక్ చేసి ఓకే కొడితే మనకి ఈ విధంగా మనకి మ్యాథమెటిక్స్ ఫస్ట్ క్లాస్ టెక్స్ట్ బుక్ అనేది చక్కగా ఓపెన్ అయిపోతుందండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే ఈ వీడియోని ఇక్కడ పాస్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనకి హిందీకి ఇంగ్లీష్కి టైటిల్ అనేది ఒక్కటే ఉంటుందండి. మ్యాథమెటిక్స్కి వచ్చేసి మనకు ఆప్షన్స్ ఉంటాయి. మనం జాయ్ఫుల్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం హిందీ అనేది డౌన్లోడ్ చేసి చూద్దాము. క్లాస్ 1 వచ్చేసి క్లాస్ 1 అని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ హిందీ అనేది సెలెక్ట్ చేసుకొని సారంగి అండి టైటిల్ వచ్చేసి. హిందీలో అయితే చాప్టర్స్ అనేవి ఎక్కువ ఉంటాయండి వెన్ కంపేర్డ్ టు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీషు. సో చూసారు కదా, చాప్టర్స్ 19 ఉన్నాయి అన్నమాట. మీకు ఒకటి ఏంటంటే చూసారు కదా, నేను ఇక్కడ క్లిక్ చేసి చూపించాను. డౌన్లోడ్ ఫుల్ టెక్స్ట్ బుక్ అనమాట. మనం ఇప్పుడు వరకు చాప్టర్ వైజ్ అనేది డౌన్లోడ్ చేసాం కదా. మనకు కావాలంటే ఫుల్ టెక్స్ట్ బుక్ని కూడా మనం చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఆ ఆప్షన్ కూడా ఉందన్నమాట. చాప్టర్ వైజ్గా కాకుండా టెక్స్ట్ బుక్ మొత్తం కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ మీరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ఒక్క క్లిక్ ఇస్తే సరిపోతుంది కదా. ఇదేమీ మీకు వేస్ట్ అయ్యే పని అయితే కాదండి. నా వీడియోస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతూనే ఉంటాయి.
మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు క్లాస్ 1 మనం డౌన్లోడ్ చేసాం కదా, మనకు కావాల్స్తే క్లాస్ 2 కానీ క్లాస్ 3 కానీ అప్ టు క్లాస్ 12 వరకు మనం ఏ క్లాస్ కావాలంటే ఆ క్లాస్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్ చాలా ఈజీ వేలో ఇంటి దగ్గరే మన ఫోన్లోనే మనం ఈ విధంగా చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.